హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్. ఇవాళ మనం చేసే సోప్ వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజర్ సోప్ అనమాట. దానికి మెయిన్గా వాడేది అలోవెరా. సో మనం ఇప్పుడు సోప్ ఎలా తయారు చేస్తాం, ఏమేమి వాడతామో చూద్దాం. మనం సోప్ బేస్ తీసుకున్నాం కదా, సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ సోప్ బేస్ని మనం డబుల్ బాయిలింగ్కి పెడదాం. సో ఈ సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ పెడదాము. ఇది డబుల్ బాయిలింగ్ అయ్యేలోపు మనం ఇందులో అసలు ఏమేం పౌడర్స్ వాడతాము, అసలు దేంతో చేస్తాము ఈ సోప్ అనేది చూద్దాం. ఈ సోప్ మనం మెయిన్గా వచ్చేసి అలోవెరాతో చేస్తామండి. సో అలోవెరా పౌడర్, అలోవెరా జెల్ మాత్రమే యూజ్ చేసి ఈ సోప్ అనేది చేస్తామన్నమాట. అసలు అలోవెరా వల్ల యూజ్ ఏంటి, మన ఫేస్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మనం ఈ మాయిశ్చరైజర్ సోప్లో మెయిన్గా వాడేది అలోవెరా జెల్ అండ్ అలోవెరా పౌడర్ అనమాట. సో అలోవెరా జెల్, అలోవెరా పౌడర్ వేస్తాం. అసలు అలోవెరా అనేది మన ఫేస్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో అలోవెరా వచ్చేసి మన ఫేస్కి మాయిశ్చరైజర్గా, క్లెన్సర్గా, పింపుల్స్ తగ్గించడాన్ని, చర్మాన్ని మెరుపు రావడానికి, చర్మానికి వేడి వల్ల వచ్చే మంట నుంచి తగ్గించడానికి అలోవెరా అన్నది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ రోజ్ వాటర్ వచ్చేసి మనకు తెలుసు కదా, స్కిన్ నుంచి, ఇచ్చింగ్ నుంచి, రెడ్ డ్రెస్ నుంచి రిమూవ్ చేయడానికి రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూజ్ చేస్తాము. విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి స్కిన్ హైడ్రేషన్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. సో మనం సోప్ డబుల్ బాయిలింగ్లో పెడతాం కదా, అది ఎంతవరకు వచ్చిందో. సో ఇది డబల్ బాయిలింగ్గా పెట్టాం కదండి, ఇది మెల్ట్ అవుతూ ఉంది. ఈ సోప్ ఏంటంటే మనకి ఈ వింటర్ సీజన్లో బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా సరే. ఈ సోప్ నేను ప్రెజెంట్ మా ఇంట్లోకే చేస్తున్నాను యూజ్ చేసుకోవడానికి. ఈ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వింటర్ సీజన్లో. సో మీకు ఎవరికైనా ఈ స్కిన్ మాయిశ్చరైజర్ సోప్ కావాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నంబర్కి కాల్ చేసి ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్కి ఆర్డర్ పెట్టుకోండి స్కిన్ మాయిశ్చరైజర్ సోప్. మనం బయట సోపులు కొంటూ ఉంటాం కదా, వింటర్ సీజన్, రైనీ సీజన్ వాటికి పియర్ సోప్ అని ఇలాంటివి చాలా కొంటూ ఉంటాం. సో వాటి వల్ల ఏంటంటే మనకి డబ్బులు ఎక్కువ కాస్ట్ అవుతాయి. ఆర్గానిక్ అవునో కాదో తెలియదు, కెమికల్స్ అనేవి ఎక్కువ వేస్తారు, ఎటువంటి కెమికల్స్ వాడతారో కూడా తెలీదు. సో ఇది మొత్తం ఆర్గానిక్ సోప్ అండి. ఒక్క కెమికల్ కూడా లేకుండా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్తో తయారు చేసిన సోప్ అనమాట ఇది. సో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వింటర్ సీజన్లో ఈ సోప్ అనేది ఎవరికైనా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేసి సోప్ ఆర్డర్ పెట్టుకోండి. సో మన సోప్ బేస్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ సోప్ బేస్ మెల్ట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయింది. నేను అలోవెరా జెల్ వేసాను, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాము. సో అలోవెరా పౌడర్ అనేది కూడా వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బయట మాయిశ్చరైజర్ సోప్స్ అనేవి తీసుకుంటానే ఉంటాం అనమాట. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అందరూ యూజ్ చేసే సోప్స్ వచ్చేసి మాయిశ్చరైజర్ సోప్సే యూజ్ చేస్తాం కదా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అందరం. సో 1 minute ఫ్రెండ్స్, అందరం మాయిశ్చరైజర్ సోప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం ఈ వింటర్ సీజన్ వచ్చేసి. సో పియర్స్ అని ఇవన్నీ ఎక్కువ మాయిశ్చరైజర్ సోప్స్ వాడుతుంటాం. అందులో వాళ్ళు ఏం కెమికల్స్ వేస్తారో ఏమో తెలియదు. మనది కేవలం పూర్తి ఆర్గానిక్. నేను ఏమేమి వేస్తానో కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపించే చేస్తున్నాను. సో ఇఫ్ ఎనీబడి వాంట్ యూ కెన్ ఆర్డర్ అస్. సో ఇది ఉండలేకుండా కూడా మనం కలిపేస్తున్నాము. సో దీన్ని ఇప్పుడు ఇందులో నుంచి బయటికి తీసేద్దాం. ఇది ఉండలేకుండా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో మనం రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాం. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి రోజ్ వాటర్ యాడ్ చేశాక. సో నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్ సోప్, స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచడానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసాము. సో విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసాము. ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. మీకు తెలుసు కదా, ఎసెన్షియల్ ఆయిల్ కేవలం స్మెల్ కోసం. సో న్యాచురల్ ప్రిజర్వేటివే, ఇదేదో కెమికల్ అనుకోకండి. ఒక 2 to 3 drops యాడ్ చేస్తే సరిపోతుంది, కేవలం స్మెల్ కోసం అనమాట. నేను మామూలుగా వీడియో తీస్తున్నాను కాబట్టి యాడ్ చేశాను. నార్మల్గా అయితే మా ఇంట్లో చేయడానికైతే నేను ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయను. సో ఇది ఇలాగా మిక్స్ చేసేసుకున్నాం, ఇంకా మౌడ్లో వేసేసుకోవడమే. అసలు ఈ మాయిశ్చరైజర్ సోపు ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే మెయిన్గా స్కిన్ డ్రైగా ఉంటుందో అలాంటి వాళ్ళకి మాయిశ్చరైజర్ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఎన్నో వందలు పెట్టి బయట తీసుకుంటాము. సో అలా కాకుండా మన ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్లో ఒక సోప్ వచ్చి 50 రూపీసే అనమాట. సో ఎవరికైనా కావాలంటే మాయిశ్చరైజర్ సోప్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. అసలు
అసలు ఈ మాయిశ్చరైజర్ సోప్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మాయిశ్చరైజర్ సోప్ అనేది స్కిన్ సెన్సిటివ్గా, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. మాయిశ్చరైజర్ సోప్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే మిగిలిన స్కిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. 5+ ఇయర్స్ నుంచి ఎవరైనా ఇది యూజ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. స్కిన్ బాగా డ్రై అయ్యే వాళ్ళకి, చర్మం పొడివారే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ గ్లో బాగా వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గిస్తుంది. వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో ఈ సోప్ అనేది బాగా ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నేను మౌల్డ్లో వేస్తాను కదా, సో మళ్ళీ డిమౌల్డ్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. సోప్ అనేది ఎంత గట్టిగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో మీకు తెలియాలి కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ సోప్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా డిస్క్రిప్షన్లో, దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.